డిపార్ట్మెంట్ బట్ ఆయనకు వచ్చినంత మాత్రం దాన్ని నేనేమంటాను, దట్స్ వాట్ నేను అదే అంటాను. కంప్లైంట్ ఎవరు ఇవ్వాలంటప్పుడు ఈయన రిక్వెస్ట్ చేసి ఉండాలి ఎవరికి, ఎండికి, బాబు దీంట్లో ఏదో ఉందంటున్నారు గవర్నమెంట్ ఇలా చెప్తుంది కంప్లైంట్ ఇవ్వని చెప్పేసి అని. ఇఫ్ యూ మేక్ హిమ్ అన్ ఆర్డర్, ఇఫ్ యూ పుష్ హిమ్, హిల్ గో అండ్ గివ్ ఏ కంప్లైంట్. అతను ఇచ్చేవాడు కదా కంప్లైంట్. ఓకే సరే ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కాదా సేమ్, మరి సిఐడి వేరు, మరి వీళ్ళు 5 మెన్ కమిటీ వేరా? ఓకే, ఇప్పుడు సిఐడి డిపార్ట్మెంట్ అని ఎక్కడికి వెళ్ళాలి? ఇదే డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి, ఇదే డేటాను తీసుకోవాలి. వాళ్ళకి కనిపించని ప్రైమా ఫేసి వీళ్ళకి కనిపిస్తుందా? నాకు ఇంకో డౌట్ ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకవేళ ఈ స్కామ్ కానివ్వండి, లేకపోతే మనం ఏదైతే మాట్లాడుతున్నాం ఇలాంటిది ఒక అవకతవక జరిగింది అన్నప్పుడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న వాళ్ళు ఎంత దీంట్లో కల్ప్రిట్స్ అవుతారో లేకపోతే నిందితులు అవుతారో, ఆ టైంలో పనిచేసిన ఆఫీసర్స్ కూడా అవ్వాలి. ఎండీని అరెస్ట్ చేయాలి. అవును, ఇప్పుడు రాజకేశ్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిని ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ చేశారు, ఆయన్ని రిమాండ్లో ఉంచారు. అప్పుడు ఆ మిగిలిన పొజిషన్స్లో ఉన్న వాళ్ళు మీరు అంటున్నట్టుగా లేదా మనం అనుకుంటున్నారుగా ప్రిన్సిపల్ సెక్రటరీనో లేకపోతే దానికి సంబంధించిన సెక్రటరీనో వాళ్ళు ఎవరిని చేయకుండా ఉండడానికి ఏంది రీజన్స్ ఏం కనిపిస్తుంది? దట్స్ వాట్ నేను అదే అంటే సెలెక్ట్ ఇక్కడ దిస్ కంప్లైంట్ ఆర్ కేస్ ఆర్ స్కామ్, ఇట్ ఈస్ అ రెజ్యూమ్ రివెంజ్ స్కామ్, రెజ్యూమ్ రివెంజ్ కంప్లైంట్. ఇట్స్ అ సెలెక్టివ్ మోటివ్ అంతే. ఇప్పుడు సెలెక్టివ్ మోటివ్ కాకపోతే ప్రతి ఒక్కరు పని చేశారు, ప్రతి ఒక్కరు వైలేషన్స్ చేశారు కదా, వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎవ్రీబడి డన్ ఏ రాంగ్. దెన్ ఇఫ్ దిస్ ఇస్ అ కేస్ ఇస్ రైట్, ఎవ్రీ ఆఫీసర్ ఎండి దగ్గర నుంచి కింద వరకు అందరు తప్పులు చేసినట్టే కదా, మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? వాట్ ఈస్ ఇమ్యూన్? ఏం ఇమ్యూన్ ఇచ్చింది వాళ్ళకి? సుపీరియర్ ఆర్డర్స్ని సుపీరియర్ ఆర్డర్స్ ఫాలో అవ్వాలి. ఇది అందరూ తెలుసుకోండి దయచేసి. సుపీరియర్ ఆర్డర్ యూ హ్యావ్ టు ఫాలో as per the process of rule of law, discharging of your duties, good faith, baga important, good faith, not for ill will, not for favorism to someone else, or not for benefit of any officer or someone else or minister or you or XYZ. ఒకవేళ మీ మినిస్టర్ మిమ్మల్ని ప్రెజరైజ్ చేస్తున్నట్టు యూ హ్యావ్ రైట్ ఎ నోట్. నువ్వు చేయలేదంటే అర్థం ఏంటి? యూఆర్ సపోర్టెడ్ టు హిమ్. సో ఈ సందర్భంలో ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు అని డిస్కషన్ జరిగినప్పుడు అప్పుడు వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఉన్న నేత అప్పుడు ఎంపీ విజయసాయి రెడ్డి బయటకు వచ్చి మొత్తం దానికి కర్త కర్మక్రియ 3 కూడా రాజకేశ్ రెడ్డి, ఆయన కొంతమంది పెద్దవాళ్ళు చెప్పిన వాళ్ళ ఆదేశాల మేరకు ఇది మొత్తం చేశారు. సో పాలసీ చేసినప్పుడు ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే మనం అధికారులు ఉన్నారో వాళ్ళ తప్పు కాదు కానీ, బట్ ఈ పాలసీని తయారు చేసేటప్పుడే ఇలాంటి ఒక ఇంటెన్షన్తో చేశారు కాబట్టి ఆయన అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆయన సాక్షిగా మారిపోయినట్టే. యూజువల్లీ A3 ఏదో ఉండాలి అనుకున్న దగ్గర నుంచి ఆయననే దానికి మొత్తం గైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా చిదంబరం గారు, ఇప్పుడు ఇదే కేసుని మనము ల్యాండ్ మార్క్ గా తీసుకుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న లిక్కర్ పాలసీ దాని మీద కూడా స్కామే. అది బిగ్గెస్ట్ స్కామ్. పాలసీ మేకింగ్ కదండి. అవును, ఇప్పుడు ఇది కూడా పాలసీ మేకింగ్. ఇక్కడన్నా డబ్బులు గవర్నమెంట్కి వచ్చాయి, గవర్నమెంట్ నడిపింది, గవర్నమెంట్ ట్రెజరీకి వచ్చాయి, గవర్నమెంట్ అంటర్లో కొంతమంది పనిచేశారు. మొత్తం గవర్నమెంట్లో ఉన్న వ్యవస్థలు అది ఆఫ్ రోల్ ఎంప్లాయీసా, ఆన్ రోల్ ఎంప్లాయీస్, అంటే అదే టెంపరీ ఎంప్లాయీసా లేకపోతే పర్మనెంట్ ఎంప్లాయీస్ అని పక్కన పెడితే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ హ్యాండిల్ చేసింది. డబ్బులు వచ్చింది ఎవరి దగ్గరికి వచ్చాయి? గవర్నమెంట్కి. ఇప్పుడున్న పాలసీ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? ప్రైవేట్. సో బెనిఫిట్ ఎవరికి చేస్తున్నావు? ఆబ్వియస్లీ. మరి ఈ పాలసీ డేంజరా లేకపోతే ప్రీవియస్ పాలసీ డేంజరా? కానీ అప్పుడు వాళ్ళు అనుకున్న బ్రాండ్స్ మాత్రమే పెట్టి కొంతమందికి లబ్ధి చేయడము అన్నది ఫర్గెట్ బ్రాండ్స్ అండి. ఇప్పుడు ఫర్గెట్ బ్రాండ్స్, మీరు బ్రాండ్స్ ఫర్గెట్ అవ్వండి. బ్రాండ్స్ ఏ బ్రాండ్ అయినా మీకు సేమే ఉంటుంది. ఎవరైనా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫినిష్డ్ కూడా చేయాలి, ఫినిష్డ్ కూడా అయిన తర్వాత డెలివరీ చలాన్ ఎంటర్ చేయాలి, డెలివరీ చలాన్ అయిన తర్వాత మీరు సేల్ ఇన్వాయిస్ చేయాలి, సేల్ ఇన్వాయిస్ చేసిన తర్వాత ట్రాన్సిట్ చేయాలి, ట్రాన్సిట్ చేసిన తర్వాత వాడు పర్చేస్ చేసుకుంటాడు, అదే ఇన్వెంటరీ వస్తుంది. ఎవ్రీవేర్ సేమ్. బ్రాండ్ డిఫరెంట్ ఏం పెద్ద ఏం లేదు అక్కడ. మహా అంటే నేమింగ్ లేబుల్స్ ఇవి మాట్లాడతాయి, కానీ బిస్లరీస్ సేమ్. అవే బిస్లరీస్ దగ్గర నుంచి కొనాల్సింది ఎవరైనా కూడా. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టినా లిక్కర్, నేను మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టినా డిస్టిలరీస్ లో కొనేటప్పుడే వీళ్ళు చేస్తుంది అంటే అక్కడ ఎలాంటి ట్రేజ్ లేకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడేమో ఆన్లైన్ లోనే ఇన్వెంటరీ మనం ఇన్వెంట్ ఇస్తున్నారు. వాళ్ళ ఇన్వెంటరీ అంతా కూడా ఆన్లైన్ లో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ₹1 కావాలి అనుకుంటే వీళ్ళు డైరెక్ట్ కంపెనీకి ఇవ్వట్లేదు. మీరు అన్నట్టుగా డిస్టిలరీస్ కాకుండా డైరెక్ట్ గా డిస్ట్రిబ్యూషన్ ఇండస్ట్రీ, అంటే ఇప్పుడు మనకి ఏదైతే మనం మాట్లాడుకుంటాం ఎక్సైజ్ కి, వాళ్ళకి డిస్టిలరీ ఎప్పుడు కూడా మీకు మ్యానుఫ్యాక్చరర్కి ఇస్తుంది, గవర్నమెంట్కి ఇవ్వదు. ఈ మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తాడు అంటే, ఇక్కడ నేను అదే అంటున్నా,
కార్పొరేట్ బిజినెస్ రూల్స్ తెలియకపోవడం వల్ల ఇవన్నీ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల మెయిన్గా జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలలో ఎక్స్పెక్టేషన్స్ చేయాలి మనం నిజం చెప్పాలంటే. ఈ కామన్ ఇన్వెస్టిగేషన్ చేసి ప్రతి ఒక్కరు ఈ టెక్నికాలిటీస్ వీళ్ళకి తెలియదు. సో తెలియకపోవడం ఏమవుతుందంటే మీకు చాలా ఇంజస్టిస్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఒక మ్యానుఫ్యాక్చరరు డిస్టిలరీస్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత అతను మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రొడక్షన్ చేసి అతను కూడా జిఎస్టీ కట్టాలి, స్టేట్ వ్యాట్ కట్టాలి, ఇవన్నీ కట్టాల్సిందే. ప్రొడక్షన్ అయిన దాని మీద కదా అతను కడతాడు, సపరేట్గా ఏం కట్టడు కదా. ఈ ప్రొడక్షన్ అయిన ఫినిష్డ్ కూడా ఇన్వెంటరీనే కదా ఇక్కడికి వస్తుంది. అక్కడ 100 ఇన్వెంటరీ రెడీ అవుతే ఆ 100 ఇన్వెంటరీనే ఇక్కడికి వస్తుంది సేల్కి, స్టోర్లోకి. ఈ 100నే సేల్ చేస్తాడు, 100కి మించి సేల్ ఎట్లా చేస్తాడు? సో అయితే ఒకవేళ ఇప్పుడు మీ పాయింట్ అదే అనుకుందాం, సపోజ్ మీ పాయింట్ కరెక్ట్ అనుకుందాం, మరి అప్పుడు జరిగింది ఇప్పుడు జరగట్లేదని ప్రూఫ్ ఏమైనా ఉందా? సో లెక్క ప్రకారం చూస్తే వాళ్ళని కూడా పార్టీలు చేయాలి, డిస్టిలరీస్ కూడా పార్టీలు చేయాలి, ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ ఎగ్గొట్టారు. అంటే ఇప్పుడు నేను అంటుంది వాళ్ళు చెప్తున్న ఆరోపణల ప్రకారం ఒకవేళ ఎలాంటి ఇన్వాయిస్లు కానివ్వండి ఏమీ జనరేట్ అవ్వకుండా మ్యానుఫ్యాక్చర్ డైరెక్ట్ గా అక్కడికి వచ్చి అక్కడ అమ్మేశారు, ఆ క్యాష్ తీసుకెళ్లిపోయి జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ అలా జరిగింది అని అనుకోండి, ఇప్పుడు సాయిరెడ్డి విజయసాయి చెప్తుంది అవును here and say without there being of any collaborated evidence, substantial evidence that cannot be stand before the court. Here and say వర్కౌట్ అవ్వదు. అదే సుప్రీంకోర్టు చాలా సందర్భాలు చెప్తుంది. ఇప్పుడు ఇదే స్కామ్ అనుకుంటే ఈ రోజు జరుగుతున్నది ఇంకా పెద్ద స్కామ్ అంటున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు అదే చేస్తున్నారేమో, అదే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారేమో, అదే ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారేమో. ఇక్కడ 2 things ఇంకోటి మనం గమనించాలి. ప్రీవియస్ అనే గవర్నమెంట్ డబ్బులు వచ్చాయి, ఇప్పుడు ఏం జరుగుతుంది? డైరెక్ట్గా ప్రైవేట్ వెండర్లను పెట్టేసి వాళ్ళని బెనిఫిట్ చేస్తున్నారు మీరు. అంటే గవర్నమెంట్కి రావాల్సిన ఇన్కమ్ మొత్తము ఎక్స్చకర్ మొత్తం అంతా బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది పెద్ద స్కామ్ నిజం చెప్పాలంటే. మరి గవర్నమెంట్కి రావాల్సిన ఎక్స్చకర్ నువ్వు బయటికి పంపించేసావు కదా, ఏ మోటివ్తో నువ్వు బయటికి పంపించావు? ఇప్పుడు వీళ్ళు అదే అనింది మోటివ్ ఇంటెన్షన్ అన్నారు చూసారా. ఈ మీకు చెప్తాను ఎక్కడ రాశారంటే వాళ్ళు, నేను అదే అంటున్నా, పోయి తవ్వుకున్న గోతులు ఏదో పడతారంటారు చూసారా, అట్లుంది వీళ్ళు చేసింది టు బి ఆనెస్ట్ చెప్పాలి అంటే. సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉండబోతోంది అన్నది బాగా రోజు దాని మీద డిస్కషన్. ఇక్కడ చూడండి ఒక నిమిషము. మోటివ్ బిహైండ్ సచ్ డిస్క్రిమినేషన్ అండ్ మ్యానిపులేషన్స్ ఆర్ మోటివ్ బిహైండ్ నో. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. మోటివ్ ఏంటి? మీరు ఎందుకు ప్రైవేటీకరణ చేశారు? ఎందుకు మీరు లాటరీ సిస్టమ్ వేశారు? ఎందుకు మీరు బయట వాళ్ళకి ఇచ్చారు? వాట్ ఈస్ ద మోటివ్? ద మోటివ్ బిహైండ్ యూ వాంట్ టు బెనిఫిట్ సమ్వన్ ఎల్స్. ఇట్స్ నథింగ్ బట్ అన్ బ్రీచ్ ఆఫ్ ఓత్. ఏంది బ్రీచ్ ఆఫ్ ఓత్ అంటే, నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తావు చూసావా, నేను నాకు సంబంధించిన వాళ్ళకి కానీ లేకపోతే నా బంధుమిత్రులకు కానీ నా మిత్రులకు కానీ ఎవరికి నేను ఫేవర్ చేసే విధంగా నేను ఎటువంటి చర్యలు చేయను, ఎటువంటి ఫేవరిజం చేయను అని చేస్తాను చూరా. దిస్ ఇస్ డూయింగ్ నౌ, ఇట్స్ అ ఫేవరిజం నౌ ఇఫ్ దట్ సేస్. అది అనుకుంటే ఇప్పుడు ఇది ఇంకా పెద్ద స్కామ్. మీ అందరికి ఫేవరిజం చేసినట్టే. దీనివల్ల ఏం ఫేవరిజం అంటే, నువ్వు పాలసీ చేంజ్ చేసి, పాలసీ చేంజ్ చేయడం వల్ల గవర్నమెంట్కి రావాల్సిన డబ్బుల్ని, గవర్నమెంట్ సేల్ చేయాల్సిన ప్రోడక్ట్స్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని ప్రాఫిట్ మేకింగ్ చేస్తున్నావు. ఈ ప్రాఫిట్ మేకింగ్ చేయడం వల్ల ఎవరికి బెనిఫిట్? ఆ ప్రైవేట్ వెండర్స్కి బెనిఫిట్. ఇక్కడ ఎవరు లాస్ అవుతున్నారు? ద కామన్ మ్యాన్ లాస్ అవుతున్నారు, గవర్నమెంట్ లాస్ అవుతుంది. దీనివల్ల వెలిఫేర్ వచ్చి బాగా చదువుకొని డెవలప్ అవ్వాల్సిన పేద ప్రజలకి రావాల్సిన వెలిఫేర్ ఆగిపోతుంది. దేనివల్ల ఆగిపోతుంది? బికాస్ యూ డిడ్ ఎ రాంగ్ పాలసీ డెసిషన్. ఇఫ్ దిస్ ఇస్ అ కేస్, ద ఇంటెన్షన్ పాలసీ మేకింగ్ ఇస్ అ క్రైమ్. నౌ ద ప్రెసెంట్ పాలసీ మేకింగ్ ఆల్సో బి ఎ క్రైమ్. ఓకే.